చాలా బయటికి ఇన్ని రోజులు నేను కాబట్టి చాలా రెచ్చిపోయావు. దీని ముగ్గురిని నేనే చంపాను రా. మగతనం ఆడదాన్ని పడగొట్టడంలో లేదురా, నిలబెట్టడంలో ఉంటుంది. మగాడు పురుట్నొప్పులు భరించలేడనే దేవుడు ఆడదాన్ని సృష్టించాడు. అందుకే వాళ్ళని నొప్పించకూడదు. భరించే భూదేవిని అతిగా బాధ పెడితే భూకంపం వస్తుంది. ఎందుకో తిండి బొక్క. నిజమేగా? రేయ్, అర్థమైంది స్వామి, అందరినీ హాస్పిటల్ కి తీసుకెళ్తా అని సార్. నందిని సేఫ్గా ఇంటికి తీసుకెళ్ళు. ఎస్ సార్. మీ రంకు మొగుడికి చెప్పు వాడి కొడుకు నా దగ్గర సేఫ్గా ఉన్నాడని. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? భీమా ఏమైంది? షర్ట్ చిరిగింది. ముందా షర్ట్ తీసే. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? అలా చినిగిన షర్ట్ తో ఉండకూడదు. ఏ చిరిగితే ఏం కాదులే, ఏం కాదు, వదిలే. అది అప్పశకునం భీమా. అరే ఇవన్నీ నేను నమ్మను, నేను ఏం కాదు, చెప్తున్నాను వదిలే. కదా అప్పశకునం అని. తీసే షర్ట్. అరే నేను షర్ట్ తీసే జోరక నుంచి ఉంటే పిచ్చోని అనుకుంటా. నా దగ్గర ఒక షర్ట్ కూడా లేదు. ఏదో ఒకటి తీసుకొస్తా ఉండు. రే విద్య, ఏంటి ఇలా ఉంది? పర్ఫెక్ట్. ఇదిగో ఇది వేసుకో. సరే అటు తిరుగు. ఏంటి బాస్, మంచి రొమాంటిక్ మూడ్ లోకి వచ్చేసారు. కానీ నేను ఇంకా టెన్షన్ లోనే ఉన్నాను. అయితే నీ మూడ్ చేంజ్ చేయడానికి నేను ఒక కథ చెప్తా. అవునా, చెప్పు. ఆకాశమేమో అబ్బాయి అంట ఆ, నాలాగా, భూమి ఏమో అమ్మాయి అంట నీలాగా. వీళ్ళిద్దరు ఎప్పుడు కలవలేకపోతున్నారని బాధపడుతుంటే అది ఆ దేవుడు చూడలేక ఆ సముద్రాన్ని సృష్టించాడు. దూరం నుంచి చూస్తే ఆకాశం సముద్రం ఎప్పుడు కలిసే ఉంటాయి. అందుకే నిన్ను ఇక్కడ తీసుకొచ్చా. సార్ రొమాంటిక్ కథలు బాగానే చెప్తున్నారు. చెప్పటమే కాదు, ఆ భూమి చుట్టూ ఆకాశం ఎలా చుట్టుకొని ఉంటుందో నేను అలా నేను గట్టిగా చుట్టేసుకుంటా. నాదొక చిన్న కోరిక, నువ్వు నా గుండెల మీద పడుకోవాలి. అప్పుడు నీకు నా గుండె చప్పుడు, ఈ సముద్ర హోరు తప్ప ఇంకేమీ ఉండపడకూడదు. ఈ చల్లని గాలి, నా వెచ్చని శ్వాస తప్ప నేను ఏది తాకూడదు. ఆ చుక్కలు తప్ప మనల్ని ఎవ్వరు చూడకూడదు. వాడు
ఎవడో మనల్ని చూస్తున్నాడు. ఎవరు? రేయ్ నమస్తే సార్. ఎవడా నువ్వు? అయ్యో ఆగు. భీమా, సార్ ఏంటి భయపడుతున్నావు? దొంగతనం చేసావా? సార్ అదేం లేదు సార్. పోలీసులు చూస్తే ఎవరైనా భయపడతారు కదా సార్. ఏంటది? మొక్క సార్. చూపించు. మదర్ ప్లాంట్. మదర్ ప్లాంట్. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? రవీంద్ర వర్మ గారి దగ్గరికి. ఓ, గురుగారి దగ్గరికా? సరేలే. ఇది చాలా రేర్ ప్లాంట్. నీకెక్కడ దొరికింది? ఈ అడవిలో మాత్రం ఈ మొక్క దొరుకుతుందమ్మా. అందుకే అమావాస్య రోజు శలభాల పురుగులు ఎక్కడ వాళ్తాయో వాటి జాడ తెలుసుకొని దీన్ని కనిపెట్టి తీసుకొస్తున్నాను. గురువు గారికి ఔషధం చేసే సమయం అయిందమ్మా. వెళ్ళొస్తాను. గురుగారు ఎప్పుడు రమ్మని చెప్పారా? అవునమ్మా. సరే రా విద్య. గురుగారు సూర్యాస్తమయం తర్వాత ఎవరిని కలవరే. రా. వెయిట్, నేను ఇప్పుడే వస్తాను. సరిపద నేను వస్తా. నువ్వు ఇక్కడే ఉండు. రుద్ర ఉన్నాడు కదా, నేను ఇప్పుడే వచ్చేస్తాను. అరే చెప్పేది విను. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? ఇప్పుడే వచ్చేస్తాను, ఉండు. సరే తొందరగా రా. ఆ, ఈ గుడికి వెనక నుంచి కూడా దారుందా? Does it work? Will he come back to life? If you would have known about me, you wouldn't have asked this question. Ayurveda, is it that great? Ayurveda is great, of course. But Ravindra Varma is greater. అన్ని రకాల ఔషధ మొక్కలకి మూలమైన మదర్ ప్లాంట్ కి రసాయన మార్పులు చేస్తే చావుని జయించడానికి చరక సంహిత చూపిన సంజీవని గుణాలున్న ఔషధం తయారవుతుంది. ఇది కేవలం ఈ రవీంద్ర వర్మ మాత్రమే చెయ్యగల దివ్య ఔషధం. But why children's? పిల్లలైతే లేలేత శరీరాలు, తక్కువ కలుషితంగా ఎక్కువ రోగ నిరోధక శక్తితో స్వచ్ఛంగా ఉంటారు. కనుక ఫలితం అద్భుతంగా వస్తుంది. కానీ
ఒక్క అడుగు ముందుకేసిన దీని చావు భయంకరంగా ఉంటుంది. అరంగుళం లోపలికి గుచ్చితే దీని రక్తం గడ్డ కట్టి చిట్టి నరాలు చెట్లిపోతాయి. అప్పుడు కళ్ళలోంచి నీరు కాదు, రక్తం కారుతుంది. ఆ నొప్పి భరించలేక నన్ను చంపమని తనే వేడుకుంటుంది. ఈ ప్రపంచంలోని ఏ శక్తి దీన్ని కాపాడలేదు. ప్రాణం విలువ తెలుసారా నీకు? ప్రాణం విలువ తెలుసు కాబట్టే చచ్చినోళ్ళని బతికించే దివ్య ఔషధాన్ని కనిపెడుతున్నా. నువ్వు బ్రతికించడం లేదు, అమాయకులను చంపుతున్నావు. మదగజం నడుస్తున్నప్పుడు చీమలు చస్తాయని దాని నడక ఆపుతుందా? నా లక్ష్యం వైపు నడుస్తున్నప్పుడు ఇలాంటి తుచ్చ ప్రాణాలు ఎన్నో పోతాయి. పోనీ నువ్వు మదగజం కాదు, మదం ఎక్కిన మూర్ఖుడివి. ఇది మూర్ఖత్వం కాదు, నా మేధస్సు. సంజీవుడి తయారు చేసి మరణాన్ని జయిస్తా. ఈ ప్రపంచాన్ని నా కాళ్ళ దగ్గరికి తెస్తా. భవిష్యత్తు భగవంతుడ్రా ఈ రవీంద్ర వర్మ. దేవుడు తన స్వార్థం కోసం ఇలా రాక్షసుల చంపడు. చచ్చినోళ్ళని బతికించడం ఏ దేవుడి వల్ల కాదు. నేనా దేవుడి కన్నా గొప్ప మేధావిని. పిచ్చనా కొడక, నువ్వు మేధావేంట్రా? మానసిక రోగివి. అవునరా, మేము రోగులమే. మాకు మందేంటో తెలుసా? డబ్బు. డబ్బుతో పాటు అమరత్వం కూడా వస్తుందని ఎన్నో రోజులుగా నానా పాటలు పడితే కోట్లొచ్చే టైంకి నువ్వొచ్చి ఆపుతావా? నేనొక్కడిగేస్తే నువ్వు వాళ్ళని చంపుతావని నాకు తెలుసు. తర్వాత నేను ఇంకొక్కడిగేస్తే నేను నిన్ను చంపుతానని నీకు తెలుసు. విద్య అనే పిల్లల్ని వదిలే నేనొక్కడుగు వెనకేస్తా. సరిపోదు, ఏం కావాలి? నీ ప్రాణం. నా ప్రాణం వీళ్ళని బ్రతికించడానికి ఉపయోగపడుతుందంటే తీసుకో. వద్దు భీమా. అన్నా, భీమా. ఏ రవీంద్ర వర్మ, ఇంకొక్క ప్రాణం పోయినా విద్య నుంచి ఒక్క నెత్తురు పొట్టు నేల మీద పడ్డా నా కొడక్క మళ్ళీ తిరిగి వస్తా. ఈ శవం దొరకాలి. ఎలా?
ఇద్దరు యాక్సిడెంట్లో చనిపోయారు. సృష్టించండి. నాదొక చిన్న కోరిక, నువ్వు నా గుండెల మీద పడుకోవాలి. అప్పుడు నీకు నా గుండె చప్పుడు, ఈ సముద్ర హోరు తప్ప ఇంకేమీ వినపడకూడదు. ఈ చల్లని గాలి, నా వెచ్చని శ్వాస తప్ప నేను ఏది తాకూడదు. ఆ చుక్కలు తప్ప మనల్ని ఎవ్వరు చూడకూడదు. ఏదో యాక్సిడెంట్ రా. రేయ్, ఈ బాడీని కాలిపోతున్న ఆ బస్సులో వేస్తే ఎవ్వరికీ తెలీదు. మన పని ఈజీగా అయిపోతుంది. మంగళూరు నుంచి అనంతపూర్ వస్తున్న SLN బస్ అనంతపూర్ ఘాట్ రోడ్ లో ఘోర ప్రమాదానికి గురైంది. నంబర్ 14 అనాథ శవం.